హైదరాబాద్ నుంచి 160, నిజామాబాద్ టౌన్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది డిచ్పల్లి రామాలయం. ఆధ్యాత్మికతకు, శిల్ప సౌందర్యానికి ఆహ్వానం పలుకుతూ ఉన్నట్టుగా అత్యంత రమణీయంగా చక్కని తోరణం ముందుగా దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి గుట్టపై ఉన్న రామాలయాన్ని చేరుకోవడానికి 150 మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల మార్గంలో పోతూ ఉంటే చల్లని గాలి, పచ్చని చెట్లు స్వాగతం పలుకుతూ ఉంటాయి. భక్తులకు ముందుగా విఘ్నాలను తొలగించే వినాయకుని దర్శనం జరుగుతుంది. ఆ తర్వాత నవగ్రహాలను దర్శించుకుంటారు. అక్కడ నుంచి కనిపిస్తుంది అత్యద్భుతమైన రామాలయం. ఇక్కడ 1949 నుంచి నిత్య పూజలు అందుకుంటున్నారు సీతా సమేత రాములవారు. అప్పటి దేవాలయ ధర్మకర్త కీర్తిశేషులు గజవాడ చిన్నయ్య ఈ విగ్రహాలను, మెట్లను నిర్మించడంతో భక్తుల రాకపోకలు బాగా పెరుగుతూ వస్తున్నాయి. 1949 వరకు ఈ మందిరంలో ఈ విగ్రహాలు లేకుండేవి. అప్పుడు అన్కంప్లీట్, ఇది మెట్లు కూడా లేవు. అప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి మా నాన్నగారు గజవాడ చిన్నయ్య గారు రాజస్థాన్ నుంచి విగ్రహాలని తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠింపజేసి మెట్లు అవన్నీ నిర్మింపజేశారు. అప్పటి నుండి మాఘ పౌర్ణిమకు రథోత్సవం జరుగుతుంది. మాఘశుద్ధ త్రయోదశి రోజు ఇక్కడ బ్రహ్మాండంగా కళ్యాణం, స్వామివారి కళ్యాణం జరుగుతుంది. భక్తులు చాలా వరకు భక్తులు వచ్చి వారి కోరికలు తీర్చమని వేడుకుంటే ఆ కోరికలన్నీ తీరుతాయి. 1949 15 జూలై రోజు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అదే రోజు ఎవరైనా భక్తులు సంతానం గురించి కానీ వాళ్ళ కష్టాల గురించి కానీ వేడుకుంటే అన్నీ జరుగుతాయని చెప్పి స్వామివారి అనుగ్రహం. రాములవారి దేవాలయం ఎదురుగా ఆయన పరమ భక్తుడు ఆంజనేయ స్వామి చిన్న గుడి కనిపిస్తుంది. సీతాదేవిని వెతుకుతూ దక్షిణ భారతదేశం చేరుకున్న శ్రీరామచంద్రుడు ఈ పర్వతం మీదకు చేరుకున్నాడని ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. ఇక్కడే ఆంజనేయుడు బాల్య రూపంలో ఆయనకు మొదటిసారిగా పరిచయం అయ్యాడని చెప్పుకుంటారు. దాంతో ఆయనకు మనఃప్రశాంతత దొరికిందట. అందుకే రాములవారు నెల 15 రోజులు ఇక్కడ ఆగాడని అంటారు. ఈ ప్రాశస్త్యాన్ని పురస్కరించుకుని కాకతీయులు ఇక్కడ వైష్ణవాలయాన్ని కట్టారట. కాకతీయులు శివభక్తులు. వారు ఎక్కడైనా శివాలయాలనే నిర్మించారు. కానీ ఇక్కడ రాముడే నివసించాడన్న నమ్మకంతో రామాలయాన్ని నిర్మించారు. కాకతీయ రాజులు పూర్తిగా వాస్తుశాస్త్ర నియమాలను అనుసరించి దీన్ని కట్టారు. పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసుడిపై దండయాత్రకు వెళ్తూ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఒక బాలుని రూపంలో ఉన్నాడని, మొట్టమొదటిసారిగా ఆంజనేయుడు ఇక్కడే పరిచయం అయ్యాడని, దాంతో ఆయనకు కొంత మనఃప్రశాంతత కలిగిందని, ఆ మనఃప్రశాంతతో శ్రీరామచంద్రుడు ఈ గుట్టపైన ఒక నెల 15 రోజుల పాటు ఇక్కడ నివసించాడని చెప్పి మనకు పూర్వీకులు పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ ప్రాశస్త్యాన్ని అనుసరించుకునే కాకతీయులు ఇక్కడ ఈ వైష్ణవాలయం కట్టించారని చెప్పేసి కూడా పూర్వీకులు చెప్తున్నారు. సామాన్యంగా కాకతీయులు ఎక్కడ చూసినా శైవాలయాలు మొత్తమే కట్టేవారు. కానీ ఇక్కడ మాత్రం స్పెషల్గా ఈ యొక్క వైష్ణవాలయం కట్టారు అంటే కేవలం ఒక రాముని నివసించే స్థలంగా భావించి, అతి పవిత్రంగా భావించి వారు ఇక్కడ ఈ ఆలయం కట్టారని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు.
ఆలయం 12-13వ శతాబ్దానికి చెందినదని ప్రచారంలో ఉంది. పూర్వం డిచ్పల్లికి కిలోమీటర్ దూరంలో దీక్షానగరం అనే గ్రామం వద్ద వ్యాపార కేంద్రంగా ఉండేదట. ఇక్కడ యుద్ధానికి సంబంధించిన సామాగ్రి అమ్మేవారట. వాటిని కొనడానికి వచ్చేవారు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఈ దేవాలయాన్ని నిర్మించారనే కథ వాడుకలో ఉంది. ఈ గుడి నిర్మాణం రాష్ట్రకూటులు బోధన్ చాళుక్యుల కాలంలో ప్రారంభమైంది. అందుకే తోరణాలలో గుడి ప్రవేశ ద్వారంలో బోధన్ చాళుక్యుల రాజముద్ర కనిపిస్తుంది. జైనమత సూత్రాల ప్రకారం బోధన్ చాళుక్యులు ఈ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టారు. గర్భగృహ ప్రవేశ ద్వారం ఇరువైపులా జైనమత చిహ్నాలు కనిపిస్తాయి. ఈ గుడి నిర్మాణం రాష్ట్రకూటులు బోధన్ చాళుక్యులు కళ్యాణ చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజుల కాలంలో పలు దఫాలుగా జరిగిందట. నిర్మాణంలో ద్రవిడ సంస్కృతి బాగా కనబడుతుంది. ఈ దేవాలయ నిర్మాణానికి నలుపు తెలుపు అగ్గిరాయిని వాడారు. దేవాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఆనాటి శిల్పాల కళానైపుణ్యం భక్తులను కట్టిపడేస్తుంది. గుడి పైభాగాన లోపల వెలుపల చెక్కిన లతలు తీగలు శిల్పాలు ఆనాటి శిల్పుల పనితనానికి ఓ మచ్చు తునకగా చెప్పవచ్చు. తెలంగాణ నేల మీద ఎక్కడా కనిపించని విధంగా ఈ ఆలయంలో శిల్పాలు చెక్కిన శిల్పకళలతో తూలతూగేటువంటి రామాలయం కలదు. మరి ఇట్టి రామాలయాన్ని గతంలో 14వ శతాబ్దానికి సంబంధించినటువంటి రామాలయంగా చెప్పబడుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళలు మన తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ కూడా ఇటువంటిది లేదు. మరి ఇట్టి రామాలయాన్ని చాలా ప్రసిద్ధి చెందవలసిందిగా చాలాసార్లు విన్నవించడం జరిగింది. ప్రతి మాఘ పౌర్ణిమకు జాతర ఏర్పాటు చేసి 5 రోజులు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరి అదే విధంగా ఇప్పటికి కూడా మరి 5 రోజులు అన్నదానంతో పాటు ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తూ మరి ఈ రామాలయాన్ని ఇక్కడ గోడల మీద పైకప్పు మీద స్తంభాలు దర్వాజలు కిటికీలపై చెక్కిన బొమ్మలు ఇక్కడ కనువిందు చేస్తాయి. వీటిని ఆ కాలంలో గచ్చు బొమ్మలు అని పిలిచేవారట. గచ్చు అంటే సంస్కృతంలో అందం శృంగారం అని అర్థం. అప్పట్లో ఈ గ్రామాన్ని గిచ్చుపల్లి అనేవారు. కాలక్రమంలో అది డిచ్చుపల్లిగా మారిందని చెబుతుంటారు. అందుకే దీనిని ఇందూరు ఖజరహో అని కూడా అంటారు. ఇంత చరిత్ర ఉన్న డిచ్పల్లి రామాలయం క్రీస్తుశకం 1311లో అలావుద్దీన్ ఖిల్జీ నిజామాబాద్ జిల్లాను జయించిన కాలంలో దెబ్బతిన్నట్టు ఇక్కడి వారు చెప్పుకుంటారు. లో అప్పటి దేవాలయ ధర్మకర్త కీర్తిశేషులు గజవాడ చిన్నయ్య ఈ విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత 70 ఏళ్లుగా స్వామివారికి నిత్య పూజలు నైవేద్యాలు స్వామివారికి అభిషేకాలు అర్చనలు ప్రతిరోజు చేస్తున్నారు. ప్రతి ఏడాది మాఘశుద్ధ దశమి నుండి మాఘశుద్ధ విదియ వరకు సాప్తాహిక ఉత్సవాలు జరుపుతున్నారు. చైత్రశుద్ధ పాడ్యమి నుండి చైత్రశుద్ధ నవమి వరకు నవరాత్రులు నిర్వహించుకుంటారు. చివరగా నవమి రోజున రాములవారి కళ్యాణం వైభవోపేతంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా స్వామివారికి మహాభిషేకం నిత్యాభిషేకం పుష్పాలంకారం అఖండ దీపారాధనతో ఆయనను కొలుస్తూ ఉంటారు. భక్తులు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా వైకుంఠ ఏకాదశి శ్రీరామనవమితో పాటు ఇక్కడ సంవత్సరంలో 3 సార్లు బ్రహ్మాండంగా కళ్యాణం నిర్వహిస్తారు. ఈ మాఘ పౌర్ణమికి జరిపే రథోత్సవంలో భక్తులు భారీ స్థాయిలో పాల్గొంటారు. 1949లో ఇక్కడ గజవాడ చిన్నయ్య గారు అని చెప్పేసి పెద్ద వైశ్యుడు ఉండేవాడు. వాడు చాలా పెద్ద మోతుబరి, ఈ 40 గ్రామాలకు పెద్ద అధిపతి. వారికి పుత్ర సంతానం లేదు.
ఒకవేళ నాకు కనుక పుత్ర సంతానం కనుక కలిగినట్టయితే ఈ కిల్లాను ఒక ఆలయంగా మారుతానని చెప్పేసి అనుకున్నాడట. అనుకున్న ప్రకారంగా అతనికి 1949లో కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టగానే అతనికి రామదాసు నామకరణం చేస్తూ రాజస్థాన్ విగ్రహాలు తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ఈ డిచ్పల్లి రామాలయం కిల్లగా పేరు పొందుతూ వచ్చింది. కూర్మాకరంగా దేవాలయాలు కేవలం 3 దేవాలయాలు. ఒకటి శ్రీకాకుళం జిల్లా దేవాలయము, రెండవది తిరుపతి దేవస్థానము, మూడవది మా డిచ్పల్లి రామాలయము. ఈ దేవాలయాన్ని కూడా కూర్మాకారం నిర్మించారు. అంతేకాక ఇంకొక విశేషం ఏంటంటే మన యొక్క శాస్త్ర ప్రకారము మనకు ఉన్నటువంటి కళలు 64 కళలు. ఈ 64 కళల్లో అతి ముఖ్యమైన కళలు 16 కళలు. ఆ 16 కళల్లో మరీ అతి ముఖ్యమైన కళలు 8 కళలు. ఈ 8 కళలు ఏవండి అంటే, ఒకటి జీవకళ, వృక్షకళ, శిల్పకళ, కామకళ, చిత్తకళ, వేరకళ, జంతుకళ. ఈ విధంగా ఈ యొక్క దేవాలయాన్ని కూడా 16 భాగాల్లో కడుతూ 8 కళలు ఈ దేవాలయంపై చూపించాడు. అది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడైతే ఈ మాఘశుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందో అక్కడి నుంచి బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయ్య శిల్ప కళ కళ్ళను కట్టిపడేసినట్లు పరిసర ప్రాంతాలు మనస్సును ఆధ్యాత్మిక భావంతో నింపేస్తాయి. ఆలయానికి దక్షిణాన ఒక కోనేరు, దాని మధ్య ఒక మండపం గుడికి మరింత శోభను తెస్తున్నాయి.